రంగారెడ్డి జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కవాతు నిర్వహించారు. మహేశ్వరంలో కేంద్ర బలగాలతో కలిసి పోలీసులతో కవాతు నిర్వహించినట్టు డీసీపీ సునీతారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికలకు వివిధ గ్రామాల్లో సామరస్యంగా ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలని కోరారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు తమ సొంత గ్రామాలకు తరలి వెళ్లి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియమ నిబంధనలను పాటిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతకు విఘాతం కలిగించే వారిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని డీసీపీ సునీత సూచించారు. 48 అవర్స్కి సంబంధించి ఒక సైరన్తో పాటు పబ్లిక్ అందరినీ అలర్ట్ చేసుకుంటూ మాకు వచ్చినటువంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్తో ప్లస్ లోకల్ పోలీస్ మహేశ్వరం పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిబ్బందితో SHO మహేశ్వరం అండ్ దెన్ SIs అండ్ ఆల్ ద పోలీస్ స్టేషన్స్కి సంబంధించిన స్టాఫ్తో కలిపి ఒక ఫ్లాగ్ మార్చ్ మహేశ్వరం ఏరియాలో పగడ్బందీగా సైరన్స్ వేసుకుంటూ అందరికీ అలారం చేసుకుంటూ, ఎందుకంటే మనకి ఒక ప్రాముఖ్యత ఉంది. 48 అవర్స్ మనకు ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఆల్ పొలిటికల్ పార్టీస్కి సంబంధించి ఒక SOP స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో, క్యాంపెయినింగ్ ఉండదు, పబ్లిక్ మీటింగ్ ఉండదు, తర్వాత ఎవరు కూడా అవుట్ సైడ్ బయటి వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు. దానికి సంబంధించి లాడ్జెస్ చెకింగ్, ఇంటెన్సివ్గా వెహికల్ చెకింగ్ చేయడము, సీజర్స్ ఇట్లాంటివి ఇల్లీగల్ మూవ్మెంట్ ఆఫ్ క్యాష్, లిక్కర్, సీజర్స్ ఇట్లాంటివన్నీ మేము ఇంకా పగడ్బందీగా స్ట్రెంథెన్ చేసుకుంటూ చెక్ పోస్ట్ అన్నింటినీ చాలా స్ట్రెంథెన్ చేసుకుంటూ మేము ఈ 48 అవర్స్ చాలా ఫెయిర్ అండ్ పీస్ఫుల్ మేనర్లో ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి 13th రోజున పోల్ డే వస్తుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ మేము ఇప్పుడు చేపడుతున్నాము. మొత్తం మహేశ్వరం జోన్లో ఉన్నటువంటి 508 పోలింగ్ స్టేషన్స్లో పగడ్బందీగా CAPF ఫోర్స్తో పాటు పోలీస్ స్టేషన్ ఫోర్స్, తర్వాత రూట్ మొబైల్స్, SST, FST అన్ని వర్టికల్స్, ECI మ్యాండేట్స్ ఏవైతే ఉంటాయో సీనియర్ అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము ఎలక్షన్స్ని నిర్వర్తించడానికి మేము సంసిద్ధమై ఉన్నాం.